వీరశైవులను ఓబీసీ జాబితాలోకి చేర్చాలని వీరశైవ ఐక్యవేదిక నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలులోని వీరశైవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీరశైవులకు ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ జాబితాలోకి చేర్చాలని కోరారు. వీరశైవులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 సంవత్సరంలో బీసీడీ జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఓబీసీ జాబితాలోకి చేర్చలేదని అన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీరశైవులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీరశైవులను ఓబీసీ జాబితాలోకి మార్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వీరశైవ లింగాయత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప, వీరశైవ సాధికార సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వి శివరాజు, కర్నూలు మార్కెట్ కమిటీ సభ్యులు గాండ్ల శ్రీధర్, వీరశైవ అభ్యుదయ సమాజం అధ్యక్షులు వ్యాసం నవీన్ కుమార్, బుధవారిపేట వీరశైవ సేవా సంఘం సభ్యులు సమాధి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదు కాబట్టి మా ఒక తరం కూడా కేంద్ర విద్యా సంస్థల్లో కానీ కేంద్ర ఉద్యోగాల్లో కానీ అవకాశాలను కోల్పోతున్నాం. మా వాళ్ళంతా కూడా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో తిక్కు పాపులేషన్ ఉన్నారు. అలాగే అనంతపురం, చిత్తూరు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాలు కూడా కొంతమంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల జనాభా కలిగి ఉన్నాము. మాకు 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్లో ఈ విధంగా మాకు ఒక 4 హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏమంటే ముఖ్యంగా కేంద్ర ఓబీసీ జాబితాకు సిఫార్సు చేసి ఓబీసీ జాబితాలో చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సేవాలయాల్లో వీరశైవులకు ప్రాధాన్యత ఇస్తామని మేము శైవ భక్తులు మేము లింగాన్ని ధరించి చాలా స్మూత్గా ఉండేవాళ్ళం అనమాట. మాకు సేవాలయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే బసవ భవన్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఉండే ప్రధాన సమస్య ఏమంటే ఓబీసీ. మా వాళ్ళంతా కూడా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రోడ్డు సైడ్ వ్యాపారులు, రైతు కూలీలుగా ఉన్నామన్నాం. మేమంతా కూడా ఖచ్చితంగా మేము ఈ పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏమంటే, సార్ మీరు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము రాష్ట్రమంతా వీరశైవ సాధికార సమితితో కలిసి వీరశైవ ఐక్యవేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వీరశైవ ఐక్యవేదిక ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో మనకు చంద్రబాబు నాయుడు గారు